సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ని స్క్రబ్ టైఫస్ వ్యాధి భయపెడుతోంది. ఇప్పటి వరకు 2 చనిపోయారు. సీరియస్గా కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2317 స్క్రబ్ టైఫస్ కేసులు ఉన్నాయి. ప్రతి జిల్లాలో కూడా నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమైంది. అసలు ఏంటి స్క్రబ్ టైఫస్ అంటే మరణం వరకు వెళ్ళే పరిస్థితి ఎందుకు వస్తుంది, దీన్ని నివారించడానికి ఏం చేయాలి, దీని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు జనరల్ ఫిజిషియన్, ప్రముఖ వైద్యులు డాక్టర్ పాపారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే పాపారావు గారు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తుంది సార్ స్క్రబ్ టైఫస్ వ్యాధి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా ఎక్కువ ఉన్నాయి. కాకినాడలో, చిత్తూరులో, విశాఖలో చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. 2 చనిపోయారు సార్. మరణాల సంఖ్య వింటుంటే చాలా మందిలో భయం కలుగుతోంది. అసలు ఏంటి ఈ స్క్రబ్ టైఫస్ గురించి వివరించండి. స్క్రబ్ టైఫస్ అనేది టైఫస్ ఫీవర్స్ అనే ఒక గ్రూప్ ఆఫ్ ఫీవర్స్ చెందింది. ఇందులో ముఖ్యంగా ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఏ బ్యాక్టీరియా అంటే ఓరియంటాలిస్ చుచ్చుగాముషి అనే బ్యాక్టీరియా వల్ల ఈ స్క్రబ్ టైఫస్ అనేది వస్తుంది. ఇది ఒక చెర్రీ బగ్ అనే ఒక బగ్ యొక్క లార్వా, దాన్నే చిగ్గర్స్ అంటాము. ఈ లార్వా కుట్టడం ద్వారా, అది ఇన్ఫెక్ట్ అయిన లార్వా కుట్టడం ద్వారా మనకి శరీరంలో ప్రవేశిస్తుంది. కుట్టిన దగ్గర కొంచెం దురద వచ్చి మనం గోకే అవకాశం ఉన్నప్పుడు ఇంకా స్పీడ్గా ఇది శరీరంలో ప్రవేశించే అవకాశం ఉంది. కుట్టిన తరువాత 10 నుంచి 12 రోజుల్లో ఇది వ్యాధి కలుగజేస్తుంది. సిమ్టమ్స్ మొదలవుతాయి. అంటే పురుగులాగానే ఉంటుందా సార్ అది? అంటే మన పురుగులాగానే ఉంటుంది, కానీ కంటికి కనిపించినంత చాలా చిన్న పురుగు ఉంటుంది అన్నమాట. సాధారణంగా ఈ పురుగు గడ్డిలోను, ఎక్కడైతే ఎక్కువ కలుపు మొక్కలు అవి ఎక్కువ ఉంటాయో, వెజిటేషన్ ఎక్కువ ఉంటుందో, అడవుల్లోనూ గడ్డిలోను ఇలాంటి చోట్ల, ముఖ్యంగా ఈ సీజన్లో ఇది చాలా ఎక్కువ ఉంది కాబట్టి, వర్షాలు అయి పడి తగ్గింది కాబట్టి, ఇది బ్లాజమింగ్ సీజన్ కాబట్టి ఈ సీజన్లో ఈ పర్టికులర్ మైట్స్ యొక్క లార్వాస్ చాలా ఎక్కువగా విరివిగా ఇది సంక్రమించే అవకాశం ఉంటుంది. సో ఇది పుట్టిన 10 నుంచి 12 రోజుల వరకు ఈ సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు దీన్ని స్క్రబ్ టైఫస్ అని ఎట్లా గుర్తించాలి? అంటే ఇది కుట్టిన తర్వాత లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అతను ఏ విధంగా అనారోగ్యానికి గురవుతాడు? ఓకే, సో సిమ్టమ్స్ ఫీవర్ లాగానే ఉంటుంది. జ్వరము, ఒళ్ళు నొప్పులు, విపరీతమైన హెడేక్, అలాగే దగ్గు, కొద్ది మందిలో వామిటింగ్స్, లూజ్ మోషన్స్ ఇలా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది కుట్టిన శరీరంలో ఎక్కడైతే కుడుతుందో, యూజువల్గా మనం గడ్డిలో నడిచేది కాళ్ళతో కాబట్టి కాళ్ళకి కుట్టిన దగ్గర చిన్న నల్లటి మచ్చ లాంటిది ఏర్పడే అవకాశం ఉంటుంది. దీన్నే ఎస్కార్ అంటాం. ఇది కుట్టిన తర్వాత కొద్ది రోజులకి ఇది ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత కొందరికి విపరీతమైన ఒళ్ళంతా దద్దుర్లు వచ్చే అవకాశం కూడా ఉంది. కుట్టిన చోట కూడా దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. అయితే శరీరం నల్లగా ఉన్నప్పుడు ఇదంతా పెద్దగా గుర్తించే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి దీన్ని మనం మొట్టమొదటిది ఏంటంటే మనకి సస్పిషన్ ఉండాలి, అంటే అనుమానాస్పదంగా ఉండాలి. ఏదైనా ఫీవర్ ఇలాంటి లక్షణాలతో వస్తే ఇది స్క్రబ్ టైఫస్ అయ్యే అవకాశం ఉందా అనే అనుమానం వైద్యులకు కానీ, అలాగే పేషెంట్స్ కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఈ స్క్రబ్ టైఫస్ అయ్యే అవకాశం ఉంది అని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఇప్పుడు ఎండమిక్గా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకుని వైద్యం దగ్గరికి వెళ్ళి దానికి తగిన టెస్టులు చేయించుకోవాలి. సాధారణంగా జ్వరం వచ్చినా, ఒళ్ళు నొప్పులు వచ్చినా, ఏమన్నా వచ్చినా అంటే తగ్గకపోతే ఎన్ని రోజుల పాటు ఇది కంటిన్యూగా ఉంటే స్క్రబ్ టైఫస్ అని చెప్పి అనుమానించాలి? 3 to 4 డేస్లో, 4 to 5 డేస్లో, సాధారణంగా 3 to 4 డేస్లో 80% ఆఫ్ వైరల్ ఫీవర్ సబ్సైడ్ అవుతాయి. 5 డేస్లో దాదాపు 95% ఆఫ్ వైరల్ ఫీవర్స్ ఫీవర్ సబ్సైడ్ అయిపోతుంది. డెంగ్యూ ఫీవర్తో సహా 5th డే కల్లా ఫీవర్ సబ్సైడ్ అయిపోతాయి. సో 5th డే తర్వాత కూడా ఫీవర్ కంటిన్యూ అయితే, సుస్థి ఇంకా నీరసించిపోతుంటే పేషెంట్, లేదా వామిటింగ్స్ కానీ, జాండీస్ కానీ ఇలాంటివి ఏమన్నా కనిపించినప్పుడు విధిగా టెస్టులు చేయించుకోవాలి. ఈ టెస్టుల్లో ముఖ్యంగా ముందు సాధారణ రొటీన్ టెస్టులు అంటాం. అంటే రొటీన్ కంప్లీట్ బ్లడ్ కౌంట్స్, ఇందులో
తెల్ల రక్త కణాలు తగ్గే అవకాశం ఉంది, ప్లేట్లెట్స్ తగ్గే అవకాశం ఉంది. ఇలాంటి కానీ స్పెసిఫిక్గా దీనివల్లే ఇది స్క్రబ్ టైఫస్ అని చెప్పలేము. స్క్రబ్ టైఫస్ అని చెప్పడానికి మొదట 3 to 5 డేస్లో పీసీఆర్ టెస్ట్ అని ఉంటుంది, స్పెసిఫిక్ పీసీఆర్ టెస్ట్. ఇది చాలా చోట్ల అందుబాటులో లేదు. 5 రోజుల తర్వాత యాంటీబాడీ టెస్ట్ చేయొచ్చు. దీన్ని ఎలైజా టెస్ట్ అంటాం, లేదా ఇండైరెక్ట్ ఫ్లోరసెంట్ యాంటీబాడీ, ఇమ్యునోఫ్లోరసెంట్ యాంటీబాడీ, ఇండైరెక్ట్ ఇమ్యునోఫ్లోరసెంట్ యాంటీబాడీ. ఈ టెస్ట్ చాలా స్పెసిఫిక్ టెస్ట్, చాలా సెన్సిటివ్ టెస్ట్. ఖచ్చితంగా ఇది డిసీజ్ని తేలుస్తుంది, లేదా డిసీజ్ లేదని కూడా 5 డేస్ తర్వాత 6 డేస్ తర్వాత ఈ టెస్ట్ నెగిటివ్ వచ్చిందంటే డిసీజ్ లేదని కూడా మనం నిర్ధారించుకోవచ్చు. సో నెగిటివ్ ప్రిడిక్టబిలిటీ ఆల్సో ఎక్కువ. తర్వాత మనకి రొటీన్గా దొరికే వీల్ ఫిలిక్స్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. ఇది అంత రిలయబుల్ టెస్ట్ కాదు, కైనా స్క్రీనింగ్ కోసం మనం చేసుకోవచ్చు. వీల్ ఫిలిక్స్లో మనకి ఈజీగా అందుబాటులో ఉంది కాబట్టి అది రైజింగ్ టైటర్ ఉంటాయి. ఒకసారి 1:40 వచ్చింది, తర్వాత 1:80, తర్వాత 160 కానీ 600 అలా పెరుగుతూ వెళ్తూ ఉంటే ఇది టైఫస్గా మనం నిర్ధారించుకోవచ్చు. టైఫస్ సో నిర్ధారించిన తర్వాత మీరు చెప్తున్నారు సకాలంలో చికిత్స తీసుకుంటే 1 వీక్లో అంతా క్లియర్ అయిపోతుందని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ మరణం వరకు ఎందుకు వస్తుంది సార్? ఇద్దరు చనిపోయారంటేనే చాలా మందిలో ఒక భయం అనేది అదే కనిపిస్తూ ఉంది. ఈ మరణం వరకు వెళ్ళే పరిస్థితి ఎందుకు వస్తుందంటారు? మనం ముందు వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత దానికి చికిత్స చేయడం చాలా తేలికే. మనం అనుకున్నట్లు యాంటీబయాటిక్స్, డాక్సిసైక్లిన్, అజిత్రోమైసిన్, మ్యాక్రోలైడ్స్ లాంటి మందులతో చాలా తేలిగ్గా చికిత్స చేయొచ్చు. మరణాలు ఎందుకు వస్తాయంటే రోగి కారణం ఉండొచ్చు. ముఖ్యంగా రోగి ఇలాంటి ఫీవర్స్తో వచ్చినప్పుడు మామూలు జ్వరమేగా మనకి చాలా అలవాటు, ఒక 4-5 రోజులు చూద్దాంలే, ఏదో లేతే లంకనం చేద్దాం, లేతే నాటు వైద్యం చేస్తున్నాం, లేతే మెడికల్ షాప్లోకి వెళ్ళి 2-3 మందులు తీసుకుని వాళ్ళే వేసుకోవటం జరుగుతుంది. సో వ్యాధి నిర్ధారణ కానప్పుడు ఇది లోపల దాని వ్యాధి కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ఈ స్క్రబ్ టైఫస్ అనేది శరీరంలో న్యూమోనియా కలుగజేయచ్చు, బ్రెయిన్కి వెళ్ళి మెనింజైటిస్, ఎన్సెఫలైటిస్ అనేది కలుగజేయచ్చు, హార్ట్లో మయోకార్డైటిస్ అనేది కలుగజేయచ్చు, లేదా మల్టీ ఆర్గాన్ డ్యామేజ్ అంటాం, మల్టిపుల్ ఆర్గాన్స్, లివరు, కిడ్నీస్ డ్యామేజ్ చేయొచ్చు. ఇలాగా డ్యామేజ్ అయినప్పుడు అది అప్పటికి కూడా ట్రీట్ చేయకపోతే ఇది ఇంకా తీవ్రతరం అయ్యే అవకాశం ఉంటుంది. ఇది అదే చాలా కానీ సీరియస్ నిర్లక్ష్యం డిసీజ్ చేస్తే అయ్యి మొత్తం ప్రాణాంతకం అయ్యే మొత్తం అవకాశం ఉంది. డ్యామేజ్ చేస్తుందంటారు నిర్లక్ష్యం చేస్తే. నిర్లక్ష్యం చేస్తే డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 100% డ్యామేజ్ చేస్తుందని కాదు. ఎందుకనంటే చాలా చోట్ల నెగ్లిజెన్స్ కూడా జరిగినా ప్రాణాంతకం స్టేజ్కి వెళ్ళవు. కానీ ఎవరైతే వల్నరబుల్ పీపుల్ ఉన్నారో, వల్నరబుల్ పీపుల్ ఎవరంటే 5 సంవత్సరాల లోపు వాళ్ళు, 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, అలాగే మల్టిపుల్ ఇమ్యూన్ డెఫిషియన్సీ, డయాబెటీస్ కానీ, అన్కంట్రోల్ డయాబెటీస్ ముఖ్యంగా, అలాగే హెచ్ఐవి కానీ, లేదా కిడ్నీ డిసీజు, హార్ట్ డిసీజ్ ఇలా ఉండి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినా ఇమ్యునో సప్రెషన్కి మందులు తీసుకుంటారు. లేదా కొన్ని డిసీజెస్, రొమటలాజికల్ డిసీజెస్ అంటాం, లేదా ఈ డిసీజెస్లో ఇమ్యునో సప్రెసెంట్స్ ఇవ్వాల్సి, ఎందుకంటే ఇవి ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ని ఇమ్యూనిటీ సప్రెస్ చేయడానికి మనం మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు ఆ వ్యక్తిలో రోగ నిరోధక శక్తి తగ్గి తీవ్రమైన డిసీజ్ కలుగజేసే అవకాశాలు పెరుగుతాయి. అలాంటప్పుడు తీవ్రమైన డిసీజ్ కలుగజేసినప్పుడు కొద్ది మందికి ప్రాణాంతకం అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఇంతకుముందు మీరు మందికి చెప్పారు వచ్చినప్పుడు ఈ పురుగు ఎక్కువగా ఈ ఎక్కడ ఫారెస్ట్లో కావచ్చు, గడ్డి ఎక్కువగా ఉన్న చోట, కలుపు మొక్కలు ఎక్కువ ఉన్న గడ్డి, చోట. కలుపు మొక్కలు, వెజిటేషన్స్ అంటాం. వెజిటేషన్స్, ఈ గడ్డి ఇవన్నీ కూడా బాగా పెరుగుతున్న దశలో మనకి చిన్న చిన్న పురుగులను మనకు కనిపిస్తూనే ఉంటాయి, మనకు తెలుస్తూనే ఉంటుంది. కానీ అంతగా పట్టించుకోం, గడ్డిలో తిరుగుతాం. ఉమ్. ఆ పొలం పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందనిపిస్తుంది. దీన్ని బట్టి వాళ్ళు అసలు ఇలాంటి ఖచ్చితంగా పురుగుల బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందస్తుగా? అదేనండి. సో సాధ్యమైనంత వరకు గ్రాస్లో నడవకుండా, మనకి కింద ఏముందో తెలియకుండా నడవకుండా ఉంటాం. లేదా కొంతమంది హాలిడేస్కి వెళ్తారు, గడ్డి మీద పడుకుంటారు, తెలియని గడ్డి మీద కూడా పడుకుంటారు, వాళ్ళకు కూడా ఇది సోకే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యవసాయదారులు ఏం చేస్తారంటే నిక్కర్ కానీ, లుంగీ కానీ వేసుకుని, పంచె కానీ వేసుకుని పొలానికి వెళ్తారు. అలాంటప్పుడు కాళ్ళకి ఫ్రీగా
ఈ ఈ లార్వా అనేది ఏదైతే చిగ్గర్స్ అనేది ఉందో అది బైట్ చేసి ఈజీగా శరీరంలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. కాబట్టి చేయాల్సింది ఏంటంటే ఇలాంటి చోట పైరిథ్రాయిడ్స్ లాంటి మందులు స్ప్రే చేయటం, అప్పుడు దాన్ని నాశనం చేయటానికి, లేదా మనం ఈ మెకానికల్గా జాగ్రత్త పడటం అంటే ఫుల్ స్లీవ్ షర్ట్స్, ఫుల్ ప్యాంట్స్, సాక్స్ ఇలాంటివి వేసుకోవటం. ఇంకొక మెథడ్ ఏంటంటే టక్కింగ్ మెథడ్ అంటాం. ఈ సాక్స్లో ప్యాంటు కనుక టక్ చేసి వెళ్ళినట్లయితే ఇంకా ఈ ఈ చిగ్గర్స్ కుట్టే అవకాశం కూడా బాగా తగ్గుతుంది. సో అలాంటప్పుడు ఈ మెయిన్ స్టే ఏంటంటే ఈ చిగ్గర్స్ని డిస్ట్రాయ్ చేయటం కానీ, లేదా ఈ చిగ్గర్స్ని అవాయిడ్ చేయటం కానీ, ఈ రెండింటిని మనం దృష్టిలో పెట్టుకుని దానికి తగినట్లు చూసుకున్నట్లయితే ఈ ఈ బయటని మనం అవాయిడ్ చేయొచ్చు. అవాయిడ్ చేయటం ద్వారా మనం డిసీజ్ని ప్రివెంట్ చేయొచ్చు. ఓకే సార్, ఫైనల్గా ఈ వ్యాధి ఒకవేళ సోకినా కానీ లేదంటే జ్వరంతో బాధపడుతున్నా కానీ వాళ్ళకి ఒక సజెషన్ ఏమి ఇస్తారు? జ్వరంతో బాధపడే వాళ్ళు ముఖ్యంగా ఎక్కడైతే స్క్రబ్ టైఫస్ కానీ, స్క్రబ్ టైఫస్ కాదు ఏ డిసీజ్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్య మనకి డెంగ్యూ ఫీవర్స్ చాలా వచ్చినాయి. సో రెండో రోజో మూడో రోజో డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఏ ప్రాంతంలో ఎక్కువ ఉంటుందో అది డెంగ్యూ ఫీవర్ ఏమో అని అనుమానించాలి. అలాగే స్క్రబ్ టైఫస్ ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ ఏ ఫీవర్ వచ్చినా సరే స్క్రబ్ టైఫస్ అయ్యే అవకాశం ఉందా అనేది మనసులో పెట్టుకోవాలి. ఎవరు పేషెంట్స్ పెట్టుకోవాలి, రిలేటివ్స్ పెట్టుకోవాలి, అలాగే వైద్యులు కూడా ఇది మనసులో పెట్టుకుని దానికి అనుగుణంగా దానికి టెస్టులు చేయటం, చికిత్స మొదలుపెట్టడం. ఎందుకనంటే సాధ్యమైనంత త్వరగా చికిత్స మొదలుపెట్టినట్లయితే ఇది చాలా వరకు ప్రాణాపాయ స్థితికి వెళ్లకుండా ఆపే అవకాశం ఉంటుంది, ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. అలాగే మందులు కూడా చాలా తేలిగ్గా చవకగా కూడా దొరికే మందులే, అంత కాస్ట్లీ మందులు ఎక్కడ దొరకని మందులు కూడా కాదు. సో అలాంటప్పుడు చికిత్స చేయటం అనేది చాలా ఈజీ. దీన్ని గుర్తించడం అనేది అన్నిటికంటే ముఖ్యం. గుర్తించడానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి సస్పిషన్ ఉండాలి, అనుమానం, ఇది స్క్రబ్ టైఫసా కాదా అనే అనుమానం ఉండాలి. అనుమానంతో సరైన టైంలో వైద్యుని సంప్రదించి టెస్టులు చేయించుకున్నట్లయితే ఇది ఈజీగా బయటపడే అవకాశం ఉంటుంది. దాన్ని వైద్యం కూడా చేసే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అప్రమత్తత అనేది పేషెంట్కి కానీ వైద్యులకు కానీ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ పాపారావు గారు. థ్యాంక్ యూ.